హాయ్ అండి, వెల్కమ్ టు మై కిచెన్, జియో కిచెన్ మార్క్స్. ఈరోజు అయితే నేను సింపుల్గా చాలా ఈజీగా వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా ఈ ప్లేట్లో కనిపిస్తున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, బంగాళదుంప, కరివేపాకు, కొత్తిమీర, మిల్ మేకర్, బఠానీ, స్వీట్ కార్న్ ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. బఠానీ అయితే నైట్ టైం అంతా నానబెట్టుకుని ఉంచుకోవాలండి. తర్వాత అలాగే గరం మసాలా కోసం ప్లేట్లో చూపిస్తున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోండి. మీకు రిఫరెన్స్ కోసం స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి కూడా పొట్టు తీసుకుని అది కూడా మెత్తగా పేస్ట్ చేసుకోండి. తర్వాత నేనైతే ఒక గ్లాస్ రైస్ చేస్తున్నానండి. దానికి ఒక పెద్ద గ్లాస్ రైస్ తీసుకుని అది శుభ్రంగా వాటర్ వేసుకుని బాగా కడుక్కుని ఒక 3 టైమ్స్ కడుక్కుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను. అలాగే గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ని కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే నెయ్యి వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ అది కూడా పిల్లలకి బాగుంటుంది. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. చూసారా, సగం వరకు ఫ్రై అయింది. తర్వాత అందులోనే ముందుగా నానబెట్టి ఉంచుకున్న బఠానీ, స్వీట్ కార్న్ కూడా వేసుకోండి. బాగా కలుపుకోండి. చూసారా, కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మిల్ మేకర్ వేసుకోండి. ఏంటక్కో అస్తమాటు స్వీట్ కార్న్తో చంపేస్తున్నాం మమ్మల్ని అనుకుంటారేమో. ఏం లేదండి, మొన్న మధ్యన స్వీట్ కార్న్ ఎక్కువ తెచ్చేసారు, అందుకే ఇలా చేస్తున్నాను అంతే. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోండి. తర్వాత టమాటో కూడా వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపి మూత పెట్టండి. ఎందుకంటే ఆవిరికి మగ్గుతుంది, కొంచెం ముక్క అవి కూడా మగ్గుతుంది. చూసారా, ఇప్పుడు మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇంకొకసారి కలుపుకోండి. అది చాలా వరకు దగ్గర పడింది. ఇప్పుడు ముందుగా వాష్ చేసుకున్న రైస్ వేసుకుని సాల్ట్, పసుపు, కారం వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే పడుతుందండి, అలా వేసుకోండి అంతే. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోండి. చూసారా అరోమా కూడా చాలా బాగుంది. అంతే అండి, సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో వెజ్ బిర్యానీ ఇలా రెడీ చేసుకోవచ్చండి. అలాగే సర్వింగ్ బౌల్లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీ అయిన వెజ్ బిర్యానీ రెడీ.